నమస్కారం అండి, నా పేరు అంజీ. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి కరసాం చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే కరసాం స్టెప్ ఏమంటారంటే, ఇలా పట్టుకునే దాన్ని అలంకారం అంటారు. అలంకారం స్టెప్. దీంట్లో మొత్తం టోటల్ 5 వస్తాయి అన్నమాట. 5 మూమెంట్స్ ఎలా వస్తాయి అనేది ఆపకుండా, అంటే ఫ్రంట్ హెడ్కి అండ్ నెక్స్ట్ షోల్డర్స్, చెస్ట్, నెక్స్ట్ బ్యాక్ సైడ్, ఈ 5 మూమెంట్స్ ఎలా వస్తాయి అనేది చేసి చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మూమెంట్, ఫస్ట్ ఇలా ఉంది కదా, చూడండి. చెస్ట్ హ్యాండ్ పెట్టి ఇలా ఉంది కదా, ఫస్ట్ రొటేషన్ ఇలా తీసుకొని ఇక్కడ నుంచి చెస్ట్కి హెడ్కి రావాలి. హెడ్కి ఇలా చూడండి, ఇలా హెడ్కి ఫస్ట్ మూమెంట్ ఇలా ఫింగర్ రావాలి. ఓకేనా? ఇలా ఫింగర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇలా వదిలి ఇలా బాడీ టర్న్ అవ్వాలి. టర్న్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ మార్చుకొని ఇక్కడ నుంచి చేంజ్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మార్చిన తర్వాత ఇలా ఉంది కదా, ఇలా ఎద అనేది ఇలా పైకి లేపాలన్నమాట. అంటే ఇలా కొట్టిన దానివల్ల స్టిక్ రొటేషన్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ ఇలా చేసారా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి రొటేషన్ చేసుకొని నెక్స్ట్ రొటేషన్ చేసుకొని ఇలా బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి హ్యాండ్ మార్చుకోవాలి. ఇలా మార్చుకొని నెక్స్ట్ ఇలా వస్తుంది. ఓకేనా? దీన్ని ఎలా చేయాలనేది నేను చూడండి. ఇలా ఉందా, 1 ఫస్ట్ ఇలా చేసిన తర్వాత చూడండి, ఇలా చేసారా, నెక్స్ట్ ఇలా చేసి నెక్స్ట్ ఇలా రొటేషన్ ఇక్కడ నుంచి స్లోగా చూడండి కరెక్ట్గా. ఫస్ట్ 1 హెడ్కి 1, ఓకేనా? 2 ఇలా తీసుకున్నావా, 3 ఓకే, 4 ఇక్కడ నుంచి బ్యాక్, 5 హ్యాండ్ మార్చుకుంటాం, 5 మూమెంట్స్. ఓకేనా? ఇలా దీన్ని ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కనిపించలేదు కదా, బ్యాక్ సైడ్ ఎలా తీసుకుంటారని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇదే సేమ్ టర్న్ అవుతాను చూడండి. ఫస్ట్ ఇలా తీసుకున్నాను కదా, 1 ఓకే, 2 3 4 చూడండి. హ్యాండ్ ఇలా తీసుకున్నాను కదా, ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని నెక్స్ట్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా రావాలి. ఓకేనా? చూడండి, ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా వచ్చి సేమ్ హ్యాండ్ మార్చుకున్నాక నెక్స్ట్ హెడ్కి రావాలన్నమాట. హెడ్కి వచ్చి ఇక్కడ నుంచి రొటేషన్. దీన్ని ఈ మూమెంట్ని మీకు ఎలా చేస్తారు, స్పీడ్గా ఎలా చేస్తారు అనేది చేసి చూపిస్తాను చూడండి. మోషన్ ఓకేనా? చూడండి, ఇలా ఉంది కదా. నెక్స్ట్ 1 2 3 4 5 1 2